శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీ ఆనాడు పరిస్థితులు బట్టి టీఆర్ఎస్ పార్టీ నాయకులు మా దగ్గరికి వచ్చి సీనియర్ లీడర్లు తప్పకుండా కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి కోసం రావాలన్నప్పుడు నేను వెళ్ళిన పరిణామాలు నేను చూశాను. సమకూరి అయి ఉండేవి. దాంతో స్థానిక సంస్థల బలోపేతం అనేది ఏంటో బాగా క్లియర్గా కనిపించేది. ఈరోజు మరి ఏ యొక్క సర్పంచ్కి కూడా ఎటువంటి పవర్ లేకుండా అది అన్ని ఆన్లైన్ చేసేసి, ఎంపీటీసీలకి కూడా పవర్ లేకుండా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లకు కూడా మరి రావాల్సిన నిధులు ఎక్కడికి పోయాయి అని అడుగుతున్నాం. మరి మేము ఈ యొక్క టిఆర్ఎస్ గవర్నమెంట్ పాలనలో వాస్తవానికి అయినా నేను సహకరించా, 5 సంవత్సరాలు సహకరించా, మళ్ళీ 4 సంవత్సరాలు సహకరించా. కానీ ఏదో మాటలు చెప్పి పబ్బం గడిపారు తప్ప నాకు వాల్యూ ఇవ్వలేదు. కానీ అది కూడా జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న రోజు మేము 5 days తీసుకున్నాం. జిల్లా పరిషత్ మనం గెలిచాం చైర్మన్గా. రాజకీయ ప్రస్తావనలో శరవేగంగా జరుగుతున్నటువంటి దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత అనేక సంవత్సరాలు మేము కలిసి పనిచేశాం. వారు ఎన్నికల ముందే అడిగారు, రమ్మన్నప్పుడు నేను పోలేదు. ఆశించంత జరగాలి. ఏ విధంగా శరవేగంగా హైదరాబాద్ నగరం విస్తరించినప్పుడు మన కాన్సెప్ట్ జరగలేదన్నది నా మనసులో ఇప్పటికీ ఉంది. అందుకనే అందరూ రేవంత్ రెడ్డి గారి పిలుపు రావడం, నేను కానీ జడ్పీ చైర్మన్ గారిని పోవడం, వారు ఆహ్వానించి మీరు రావాలన్నప్పుడు తప్పకుండా చేరుతున్నామని చెప్పే సందర్భంలో మీతో ఇంటరాక్ట్ అవుదాం, ఒకసారి మీ హావభావాలతో మాట్లాడదామన్న ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ విధంగా ప్రస్తావన స్టార్ట్ చేద్దాం. నాకు వచ్చినటువంటి పెద్దలందరూ వేదిక మీద ఉన్నారు, వేదిక ముందు ఉన్నారు. నా మీద నమ్మకంతో, ప్రేమ అభిమానంతో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క కృతజ్ఞతలు. కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి, తర్వాత చెప్తాం. మళ్ళా అవి ఎందుకు జరుగుతున్నది, ఏం జరుగుతున్నది అనే విషయంలో అధికారం ఎప్పుడు సొంతం కాదు. 5 సంవత్సరాల కోసం వస్తుంది, పోతుంది. కానీ మనం చేసేటటువంటి ప్రేమ అభిమానంగా పనులు వాళ్ళ గుండెలో చిరస్థాయిగా ఉండేటట్టుగా చేశాం. ఇప్పటికీ హైదరాబాద్ మేయర్ అనే పిలుస్తారు. ఎందుకు? ఆ రోజు జరిగినటువంటి అభివృద్ధి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, బాంబు ఫ్లైఓవర్స్ కానీ, బేగంపేట ఫ్లైఓవర్స్ కానీ, హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి 16 ఫ్లైఓవర్స్ కానీ, క్లీన్ అండ్ క్లీన్ అవార్డు తీసుకున్నాం, ద బెస్ట్ సిటీ అవార్డు తీసుకున్నాం, ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకున్నాం, సెంట్ ఫ్రాన్సిస్కో తీసుకున్నామని. ఆ అనుభవంతో ఈరోజు నేను చూస్తున్నాను. మా కాలేజీ కానీ ఇది కానీ ఇక్కడ కూడా పారదర్శకంగా ఉంటాం. అంతే తప్ప ఏదో 5 సంవత్సరాలకు వచ్చి ప్రజలకు సేవ చేస్తానికి సర్వీస్, ఆ సర్వీస్ పోయిందనే నా 52 సంవత్సరాల తీర్థం జరుగుతూ ఉంది. ఇంకా కూడా చేస్తా. తప్పకుండా నా గొంతులో ప్రాణమంతా సేవ, ప్రజాసేవ చేస్తానని కూడా మీకు పాటిస్తూ జరుగుతుంది.